న్యూస్ పేపర్ చదివిన తర్వాత అతడు వాకింగ్కి వెళ్ళాడు. సినిమా చూసిన తర్వాత ఆమె నిద్రపోయింది. పాలు త్రాగిన తర్వాత బిడ్డ నిద్రపోయింది. శుభవార్త విన్న తర్వాత ఆమె నవ్వింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఆఫ్టర్ను ఉపయోగిస్తాం. ఆఫ్టర్ అంటే తర్వాత. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆఫ్టర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ అదర్ వర్డ్స్. న్యూస్ పేపర్ చదివిన తర్వాత అతడు వాకింగ్కి వెళ్ళాడు. న్యూస్ పేపర్ చదివిన తర్వాత అతడు వాకింగ్కి వెళ్ళాడు. He went for a walk after reading the newspaper. He went for a walk after reading the newspaper. He went for a walk అంటే అతడు వాకింగ్కి వెళ్ళాడు. ఆఫ్టర్ రీడింగ్ ద న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ చదివిన తర్వాత. He went for a walk after reading the newspaper అంటే న్యూస్ పేపర్ చదివిన తర్వాత అతడు వాకింగ్కి వెళ్ళాడు. హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత అతడు జిమ్కి వెళ్ళాడు. హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత అతడు జిమ్కి వెళ్ళాడు. He went to the gym after finishing his homework. He went to the gym after finishing his homework. సినిమా చూసిన తర్వాత ఆమె నిద్రపోయింది. సినిమా చూసిన తర్వాత ఆమె నిద్రపోయింది. She went to sleep after watching the movie. She went to sleep after watching the movie. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె కొత్త ఉద్యోగంలో చేరింది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె కొత్త ఉద్యోగంలో చేరింది. She joined a new job after completing the training. She joined a new job after completing the training. పాలు త్రాగిన తర్వాత బిడ్డ నిద్రపోయింది. పాలు త్రాగిన తర్వాత బిడ్డ నిద్రపోయింది. The baby slept after drinking milk. The baby slept after drinking milk. శుభవార్త విన్న తర్వాత ఆమె నవ్వింది. శుభవార్త విన్న తర్వాత ఆమె నవ్వింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.